Good evening, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I have achieved a rank of 3928 in NEET 2020. ఓకే మనం మా ఎగ్జాంపుల్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం కదా, సో అదే కనెక్ట్ చేద్దాం ఇప్పుడు కూడా. అయితే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది. ఓకే, ఒకసారి బేసిక్ గా అది రివైజ్ చేసుకొని ఎగ్జాంపుల్ చేయండి, చేసేట్టుగా ఉంటాయి అదే ఫాలో అవుతుండేనా. ఆల్రెడీ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ యొక్క వీడియోని లేకుంటే ఆ పార్ట్స్ మొత్తం ఒకసారి చూసుకొని, లేకపోతే మీరు అండర్లైన్ చేసుకుని టెక్స్ట్ బుక్ లో అండర్లైన్ చేసుకుంటారు కదా, సో అవన్నీ ఒకసారి చూసుకునేసి రివైజ్ చేసుకుని మీకు వస్తాయని మీకు ఈజీగా ఆన్సర్స్ మీరే చెప్పగలుగుతారు. ఓకే, లెట్స్ స్టార్ట్. Rearrange the following zones as seen in the route in a vertical section and choose the correct option. మనకి ఎన్సీఆర్ లో లైక్ ఆ ఇమేజ్ ఒకటి ఇచ్చారు కదా, ఇలా రూట్ ఒక ఇమేజ్ డైరెక్ట్ గా నీకు రూట్ మెరిస్టమాటిక్ ఎలాంగేషన్ జోను, మళ్ళీ మెచ్యురేషన్ జోను, నీకు అవన్నీ ఎన్సీఆర్ లో డైరెక్ట్ గా ఒక బొమ్మ ఇచ్చారు. సో ఆ బొమ్మ మీకు గుర్తుంటేనా ఈ క్వశ్చన్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఏమొస్తుంది, లైక్ ఎక్కడ నుండి అంటున్నాడు, సీన్ ఇన్ ద వర్టికల్ సెక్షన్. లైక్ వాడు అడుగుతున్నాడు అంటే మీరు క్వశ్చన్ కూడా సరిగ్గా చదవాలి. అంటే కింద నుంచి పైకి అడుగుతున్నాడు, లేకుంటే పై నుంచి కిందకి అడుగుతున్నాడు కూడా మీరు చూసుకోవాలి. అంటే వర్టికల్ సెక్షన్ అంటున్నాడు అంటే ఇలా. ఓకే, వర్టికల్ సెక్షన్ అన్నాడంటే ఇలా, అంటే కింద నుంచి పైన అడుగుతున్నాడు. అదే మీరు ఒకసారి ఆర్డర్ చూసుకోండి, అంటే మీకు ఆప్షన్స్ మీకే తెలిసిపోద్ది అనమాట ఎగ్జాక్ట్ గా. అంటే మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ టు బాటమ్ టు టాప్ అని మెన్షన్ చేయలేదు అనుకోండి క్వశ్చన్ లో, ఓకే మీ ఐడియా కొద్దీ మీరు డయాగ్రామ్ తీసేసుకోండి, అంటే ఎలా ఉంటది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటది, ఫస్ట్ పైన ఉంటది మెచ్యురేషన్ రీజన్, అవునా. మెచ్యురేషన్ తర్వాత ఏముంటది, ఎలాంగేషన్ రీజన్. తర్వాత ఏముంటది, రూట్ హెయిర్స్ ఉంటాయి. ఓకే, రూట్ హెయిర్స్ ఉంటాయి. ఇంకా తర్వాత ఇంకా ఏముంటాయి, రూట్ క్యాప్ ఉంటది ఇక్కడ, తర్వాత జోన్ ఆఫ్ మెరిస్టమ్స్ ఉంటుంది. ఫస్ట్ ఈ డయాగ్రామ్ మీరు ఇలా గీసేసుకోండి అనమాట. ఈ డయాగ్రామ్ అని గీసేసుకొని, సో ఇప్పుడు దీనికి ఆప్షన్ అంటే దీనికి ఎలా మెచ్యురేషన్ తర్వాత ఎలాంగేషన్ తర్వాత ఇవి మీకు ఈ ఆర్డర్ అనేది తెలిసి ఉండాలన్నమాట. ఈ ఆర్డర్ డైరెక్ట్ మీకు తెలిసి ఉంటేనే డైరెక్ట్ గా మీకు పెట్టేస్తుంటారు. ఈ ఆర్డర్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి రూట్ క్యాప్ కింద, రూట్ క్యాప్ పైన నీకు ఏముంటది, జోన్ ఆఫ్ మెరిస్టమ్స్ ఉంటుంది. జోన్ ఆఫ్ మెరిస్టమ్స్ పైన ఎలాంగేషన్ మెచ్యురేషన్ రీజన్ లో మెచ్యురేషన్ రీజన్ లో మీకు హెయిర్స్ అనేవి వచ్చి ఉంటాయి అన్నమాట. సో ఆప్షన్ ఏమవుతుంది అప్పుడు, ఏ. అంటే ఫస్ట్ వచ్చేసి రూట్ క్యాప్ వస్తుంది, తర్వాత జోన్ ఆఫ్ మెరిస్టమ్స్, అంటే రూట్ క్యాప్ పైన మీకు ఎగ్జాక్ట్ గా జోన్ ఆఫ్ మెరిస్టమ్స్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది, జోన్ ఆఫ్ ఎలాంగేషన్ ఉంటుంది. తర్వాత రూట్ హెయిర్ జోన్ ఉంటుంది. తర్వాత మెచ్యురేషన్, అంటే ఈ మెచ్యురేషన్ రీజన్ లో మీకు ఎన్సీఆర్టీ లో హెయిర్స్ అనేవి ఇచ్చారనమాట బేసిక్ గా. కాకపోతే మీకు ఈ కొంత ఏరియా వరకే హెయిర్స్ ఉంటుంది, తర్వాత మీకు మళ్ళీ మెచ్యురేషన్ ఉంటుంది కాబట్టి. సో మీ ఆర్డర్, సో ఆప్షన్ ఏమవుద్ది, ఏ. నెక్స్ట్, ఇన్ అన్ ఇన్ఫ్లోరెసెన్స్ where flowers are born laterally in acropetal succession, the position of the youngest flower bud in the floral axis shall be. ఓకే, ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం మీరు బొమ్మ చేసుకోండి దీంట్లో కూడా. ఇన్ ఇన్ఫ్లోరెసెన్స్ ఏంటి, ఫ్లవరింగ్ యాక్సిస్. ఓకే, వేర్ ఫ్లవర్స్ ఆర్ బోర్న్ లాటరలీ ఇన్ ఆక్రోపెటల్ మేనర్, అంటే ఇలా. ఆక్రోపెటల్ అంటే కింద పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి, పోయే కొద్ది చిన్నగా అవుతుంటాయి అన్నమాట. ఇలా ఉందా. నెక్స్ట్, పొజిషన్ ఆఫ్ ద యంగెస్ట్ ఫ్లవర్ బడ్ ఇన్ ద ఫ్లోరల్ యాక్సిస్. ఓకే, మీకు ఆక్రోపెటల్ మేనర్ కాబట్టి కిందేమో ఓల్డెస్ట్ ఉంటాయి, పైన ఏమో యంగెస్ట్ ఉంటుంది అనమాట. అంతే కదా, పైన ఏమో యంగెస్ట్ ఫ్లవర్స్ ఉంటాయి. సో ఇది ఫ్లోరల్ యాక్సిస్ కింద తీసుకుంటే, ఇది మెయిన్ యాక్సిస్ తీసుకుంటే నీకు ఇది ప్రాక్సిమల్ అంటే దగ్గర, ఇది ఈ పాయింట్ దూరం అంటే డిస్టల్. సో యంగెస్ట్ ఎక్కడ ఉంటాయి, డిస్టల్ లో ఉంటాయి. సో ఆన్సర్ ఏంటి, బి. ప్రాక్సిమల్ అంటే ప్రాక్సిమల్ లో మీకు ఏముంటాయి, ఓల్డెస్ట్ ఫ్లవర్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓల్డెస్ట్ అడిగాడు అనుకోండి, ద పొజిషన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అనేసి, ఓల్డెస్ట్ ఫ్లవర్ బడ్ అంటే అప్పుడు మీకు ప్రాక్సిమల్ వస్తుంది, ఎందుకు ఇక్కడ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇలాంటి క్వశ్చన్ లైక్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు కానీ, లేకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు డయాగ్రామ్ పక్కన చేస్తున్నారు, ఆ డయాగ్రామ్ ప్రకారం ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసేయచ్చు అనమాట. నెక్స్ట్, ద మెచ్యూర్ సీడ్స్ ఆఫ్ plants such as gram and peas possess no endosperm because
అంటే మనం కొన్ని ప్లాంట్స్ లో ఏదైనా ఎండోస్పర్మ్ అనేది పర్సిస్ట్ అవుతుంది. లైక్ రైస్ గానీ, కోకోనట్ అట్లయితే కొన్ని ఎండోస్పర్మ్ అనేది పర్సిస్ట్ అవుతది. కానీ కొన్ని లైక్ ఎగ్జాంపుల్స్ లైక్ గ్రామ్, పీస్ వీటిలో అయితేనే ఎండోస్పర్మ్ ఉండదు. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోస్పర్మ్ ఎందుకుంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఆఫ్ ఎండోస్పర్మ్ ఫార్మేషన్. ఎండోస్పర్మ్ ఫార్మేషన్ కి మెయిన్ రీజన్ ఏంటి? ఆ ఎండోస్పర్మ్ యూజ్ చేసుకొని ఈ డెవలపింగ్ సీడ్ ఏదైతే ఉందో ఏదైతే ఉంటుందో అది గ్రో అవుతదనమాట. నీకు ఎండోస్పర్మ్ మిగిలింది అంటేనే ఆహ్, ఆ సీడ్ ఎంబ్రియో యొక్క గ్రో అవుతూ ఆ ఎండోస్పర్మ్ ని కన్జ్యూమ్ చేసుకుంటూ గ్రో అవుతుంది. ఎప్పుడైతే అది గ్రో అయిపోయి దాని ఫోటోసింథసిస్ ఉంటుంది కదా! అంటే దాని ఫోటోసింథసిస్ ఎబిలిటీ అవన్నీ వచ్చేసాక కూడా ఇంకా ఎండోస్పర్మ్ మిగిలిపోతే అప్పుడు మాత్రం నీకు ఎండోస్పర్మ్ కనపడుతది. ఒకవేళ ఆ ఎండోస్పర్మ్ కనపడట్లేదంటే దానికి రీజన్ ఏంటి? అది డెవలపింగ్ అయ్యేటప్పుడు ఆ ఎండోస్పర్మ్‌ని కంప్లీట్‌గా కన్జ్యూమ్ చేసేసుకుందని అర్థం అన్నమాట. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ బట్టి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఏ ఏమిచ్చాడు? దీస్ ప్లాంట్స్ ఆర్ నాట్ బిలాంగ్స్ టు యాంజియోస్పెర్మ్స్ అన్నాడు. గ్రామోపీస్ ఆబ్వియస్‌గా యాంజియోస్పెర్మ్స్. సో ఇది రాంగ్. నెక్స్ట్ దేర్ ఈస్ నో డబుల్ ఫర్టిలైజేషన్ ఇన్ దెమ్. డబుల్ ఫర్టిలైజేషన్ ఉండదా అంటేనే ఉంటది. అది తప్పు. సో ఎండోస్పెర్మ్ ఈస్ నాట్ ఫార్మ్డ్ ఇన్ దెమ్. ఎండోస్పెర్మ్ ఒక ఫార్మేషన్ అనేది కంపల్సరీ జరగాలి. ఎందుకు? ఎందుకంటే ప్లాంట్ అనేది డెవలప్ అవ్వాలంటేనా. అంటే ఈ సీడ్ ఎంబ్రియో ఏదైతే ఉందో ఆ సీడ్లింగ్ అవ్వాలంటే కంపల్సరీ ఎండోస్పెర్మ్ అనేది ఫార్మ్ అవ్వాలి. సో ఇది తప్పే. ఎండోస్పర్మ్ గెట్స్ యూజ్డ్ అప్ బై ద డెవలపింగ్ ఎంబ్రియో డ్యూరింగ్ ద సీడ్ డెవలప్‌మెంట్. సో ఇది. ఎండోస్పర్మ్ అనేది కంప్లీట్ గా తీసేసుకుందనమాట ఎండోస్పర్మ్‌ని. సో అందుకని ఎండోస్పర్మ్ అనేది నీకు మిగలదు. మెచ్యూర్ ప్లాంట్స్ లో. అదే యంగ్ ప్లాంట్స్ అంటే సీడ్లింగ్స్ టైమ్‌లో ఆ టైమ్‌లో అంటే నీకు ఎండోస్పర్మ్ అనేది ఉంటది. నెక్స్ట్ రూట్స్ డెవలప్డ్ ఫ్రమ్ ద పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అదర్ దాన్ ద రాడికల్స్. అదర్ దాన్ ద రాడికల్స్ అంటే ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? రూట్ వచ్చి నీకి రాడికల్ దగ్గర నుంచి డెవలప్ అవుతది. షూట్ వచ్చి ప్లూమ్యూల్ దగ్గర నుంచి డెవలప్ అవుతదనమాట. ఇది బేసిక్‌గా నీకు షూట్ ఫార్మేషన్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇక్కడ ఏమన్నానంటే రూట్స్ డెవలప్డ్ ఫ్రమ్ ద పార్ట్ అదర్ దెన్ అంటే రాడికల్ దగ్గర నుంచి కాకుండా నీకు అదర్ దగ్గర నుంచి. అంటే దీనికి డెఫినిషన్ ఏంటి? అంటే అడ్వాంటేజెస్ ఉంటాయి కదా! అంటే రాడికల్ నుంచి కాకుండా నీకు ఎక్కడ నుండి రూట్స్ డెవలప్ అయినా దాన్ని అడ్వాంటేజియస్ రూట్స్ అంటాం మనం. ఓకే. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ట్యాప్ రూట్స్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి? ఇది కూడా రాడికల్ నుంచి డెవలప్ అవుతుంది. రాడికల్ నుంచి. ఓకే. రాడికల్ నుంచి డెవలప్ అయ్యి ఇక్కడ ఆయనది ఓన్లీ ప్రైమరీ రూట్. ప్రైమరీ రూట్‌కి నీకు వేరే రూట్స్ అనేవి ఫార్మ్ అవుతాయన్నమాట. ఫైబ్రస్ రూట్స్ అంటేనా ఈ ప్రైమరీ రూట్ అనేది విల్ బి రీప్లేస్డ్ బై ద మెనీ ఆహ్, సెకండరీ రూట్స్ అన్నమాట. ఓకే. ప్రైమరీ రూట్స్ అనేది షార్ట్ లివ్డ్. ఆ ప్రైమరీ రూట్ రీప్లేస్డ్ బై ద మెనీ అదర్ రూట్స్. సో, అది కానీ ఫైబ్రస్ రూట్ కూడా నీకొచ్చేది రాడికల్ నుంచే డెవలప్ అవుద్దన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అడ్వెంటిషియస్ రూట్. అడ్వెంటిషియస్ రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అడ్వెంటిషియస్ అదర్ దాన్ రాడికల్ అనేది నీకు వస్తుందన్నమాట. నాడ్యులర్ రూట్స్ అన్నా కూడా మీకు రాడికల్ నుంచి వస్తుంటాయి. సో ఆప్షన్ ఏంది? సి. నెక్స్ట్ వెనేషన్ ఈస్ టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్‌మెంట్ ఆఫ్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆహ్, వెనరేషన్ అనేది దేంట్లో యూజ్ చేస్తారు అంటున్నాను. ఓకే. ఆప్షన్ వైస్ వెళ్దాం. ఆప్షన్ ఏ ఫ్లోరల్ ఆర్గాన్స్ లైక్ కాలిక్స్, కొరల్లా, ఆండ్రిషన్, గైనిషా వాటి అరేంజ్‌మెంట్‌ని ఏమంటున్నావు? ఈస్టివేషన్ అంటున్నాం. నెక్స్ట్ ఫ్లవర్స్ ఇన్ ద ఇన్‌ఫ్లోరెసెన్స్‌ని అరేంజ్‌మెంట్ ఆఫ్ ఫ్లవర్స్‌ని ఇన్‌ఫ్లోరెసెన్స్ అంటున్నాం మళ్ళీ. నెక్స్ట్ వెయిన్లెట్స్ దీన్ని కరెక్ట్. వెయిన్లెట్స్ అరేంజ్‌మెంట్ మనం ఏమంటున్నాం అంటే వెనేషన్ అంటున్నాం. ఆప్షన్ డి అంటే ఆబ్వియస్‌గా తప్పు. ఎందుకంటే ఆప్షన్ ఏ నేమో ఫ్లోరల్ ఆర్గాన్స్ అరేంజ్‌మెంట్ ఏమో ఈస్టివేషన్ అంటున్నాము. ఫ్లవర్ అరేంజ్‌మెంట్ ఏమో ఇన్‌ఫ్లోరెసెంట్ అంటున్నాము. ఇంగా మిగిలింది ఆప్షన్ సి. వెయిన్లెట్స్. సో మీకు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటే వి, వి, వి అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్. ఎండోస్పర్మ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ డబుల్ ఫెర్టిలైజేషన్ ఇన్ యాంజియోస్పర్మ్ ఈస్ ఆబ్సెంట్ ఇన్ ద సీడ్స్ ఆఫ్ అంటే ఏ దాంట్లో నీకు డబుల్ ఫర్టిలైజేషన్ యాంజియోస్పర్మ్స్ ఆబ్సెంట్ అని అంటున్నాడు. ఓకే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ డైరెక్ట్‌గా ఎన్‌సీఈఆర్‌లో ఏమని ఇచ్చాడు? ఎన్‌సీఈఆర్‌లో డైరెక్ట్‌గా మెన్షన్ చేసిందన్నమాట ఆర్కిడ్స్ అనేసి. నీకు కోకోనట్‌లో ఈ క్వెషన్ ఎలా టాకిల్ చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ ఉంది. కోకోనట్‌లో నీకు ఎండోస్పర్మ్ అనేది ఉంటదని నీకు తెలుసు. మీరు వాటర్ ఏదైతే కోకోనట్ వాటర్ తాగుతారో అదే ఎండోస్పర్మ్ అన్నమాట. సో, ఎండోస్పర్మ్ దీంట్లోనే ఉంది. మెయిజ్, క్యాస్టర్. క్యాస్టర్‌లో కూడా నీకు ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్టర్ అంటే ఆయిల్ వస్తది. మనం ఆముదం ఆయిల్ అంటాం కదా! మన తలకు పెట్టుకుంటాం కదా! కోకోనట్ ఆయిల్ కాకుండా ఇంకొక ఆయిల్.
అది క్యాస్టర్ అనమాట. క్యాస్టర్ లో కూడా నీకు ఎండోస్పర్మ్ అని ప్రెజెంట్ అయింది. ఎలా అంటే మీ ఆయిల్ నే ఎండోస్పర్మ్ లాగా గుర్తుపెట్టుకోండి అనమాట. నేను చెప్తున్నా అలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది అనేసి. నెక్స్ట్ మెయిజ్. రైస్ లో మీకు ఎండోస్పర్మ్ ఉంటుందని తెలుసు. సో రైస్ మెయిజ్ ఒకేలాగా అనుకోండి. ఇంకొన్న ఆప్షన్ ఏంటి, ఆర్కిడ్స్. ఓకే. ఇలాంటి ఎక్సెప్షన్స్ ఉంటాయి చూస్తావా, ఎక్సెప్షన్ కోసం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఇంకా మీకు డిఫరెంట్ ఉన్నాయి. మోనోకాట్స్ ఎక్సెప్షన్స్ ఏంటి, దేంట్లో ఏ మోనోకాట్స్ నీకు ఎండోస్పర్మ్ ఉండదు ఏంటి అనేసి నీకు ఎక్సెప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ ఎక్కువ ఎగ్జామినర్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎగ్జామ్ పేపర్స్ వచ్చరికి ఆబ్వియస్ గా ఏంటంటే ఎప్పుడు ఎక్సెప్షన్స్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తాడు అనమాట. ఓకే. నెక్స్ట్, మెనీ పల్సెస్ ఆఫ్ డైలీ యూస్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీస్ బిలో. ఓకే. మెనీ ఫ్యామిలీస్ వచ్చేసి డైలీ డైలీ మన పల్సెస్ ఉంటాయి కదా, గ్రామ్ కానీ బీన్స్, పీస్, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఏ ఫ్యామిలీకి సంబంధించినవి అని అడుగుతున్నాడు అనమాట. ఓకే. నెక్స్ట్ వన్, మీకు బేసిక్ గా ఆ, మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఫ్యామిలీస్ వరకు మాత్రమే క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి మీ ఓల్డ్ ఎన్సీఆర్టీ చూసుకుంటే దాంట్లో మీకు 3 ఫ్యామిలీస్ మెన్షన్ చేసింటారు అనమాట. ఒక సొలనేసి, ఫ్యాబేసి, లిలియేసి. పోయేసి మెన్షన్ చేయలేదు. సో పోయేసిని పక్కన పెట్టండి. నెక్స్ట్, సొలనేసిలో మీకు సొలనేసి అని చెప్పగానే మీకు గుర్తొచ్చే ఎగ్జాంపుల్స్ ఏంటి, లైక్ టొమాటోస్, పొటాటోస్, ఇలా గుర్తొస్తుంది కదా. టొమాటోస్ పొటాటోస్ పల్సెసా, కాదు కదా. సో ఈ ఆప్షన్ డిలీట్ చేసేయండి. నెక్స్ట్, లిలియేసి అనే పేరు చూడంగానే మీకు ఏముంటుంది, లిల్లీ అది గుర్తొస్తుంది కదా. లిల్లీ అంటే ఫ్లవర్స్ అలాంటివి వస్తున్నాను, ఆర్నమెంటల్ ఫ్లవర్స్ అలాంటివి వస్తాయి అనమాట. సో లిలియేస్ ని ఎలిమినేట్ చేశాను. నెక్స్ట్, ఫ్యాబేసి అనగానే మీకు పీస్, గ్రామ్స్ ఇవన్నీ గుర్తొస్తుంటాయి కదా. సో అవన్నీ పల్సెస్ అనుకుంటే సో ఆప్షన్ బి ఫ్యాబేసి. సో అలా గుర్తుపెట్టుకోండి అనమాట. అంటే సొలనేస్ లో వేరే ఉండవు అంటేనే ఉంటాయి, కానీ మీకు ఈజీగా ఆన్సర్ గుర్తు రావడానికి ఇలా గుర్తు పెట్టుకున్నాను అనమాట. ఓకే. మెనీ పల్సెస్, ఇప్పుడు సొలనేసి అని గుర్తు రాగా మీకు టొమాటోస్, పొటాటోస్ అని గుర్తొస్తాయి. సో లిలియేసి అని కూడా లిల్లీ అంటే పేరునే ఉంది కదా, అలా గుర్తు పెట్టుకోండి. సో లిల్లీ అనే ఫ్లవర్ ఏమైనా పల్సా కాదు. ఇంకా మిగిలిన ఆప్షన్ ఫ్యాబేసి అనమాట. ఇంకా పోయేసి దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నా అంటే, బేసిక్గా క్వశ్చన్ పేపర్స్ అయితే ఎలా ఉంటుందంటే మీకు ఎన్సీఆర్టీ లో ఏవైతే ఎగ్జాంపుల్ మెన్షన్ చేసారో దాని మీద క్వశ్చన్స్ ఇస్తాడు అనమాట. ఇంకా మిగిలిన ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే జస్ట్ అవి ఆప్షన్స్ ఫిల్ చేయడానికి ఇస్తున్నాడు 99% కేసెస్ లో. ఓకేనా. సో ఫ్యాబేసి. నెక్స్ట్, ద ప్లాసెంటా ఈజ్ అటాచ్డ్ టు ద డెవలపింగ్ సీడ్ నియర్ ద. ఓకే. ప్లాసెంటా అనేది ఎక్కడ ఉంటుంది అంటే హైలం దగ్గర ఉంటుంది. ఆ హోల్ ఏదైతే ఉంటుందో హైలము అదనమాట. టెస్ట్ అంటే ఏంటిది, ఇది కవరింగ్. మైక్రోపైలర్ అండ్ కలాజలిన్ ఇవి ఎంబ్రియోనల్ ఎంబ్రియో శాఖ ఉంది కదా. ఎంబ్రియో శాఖలో నీకు పోల్స్ లెక్క పనిచేస్తాయి అనమాట. ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎంబ్రియో శాఖ అనుకుంటే ఒకటి కలాజలిన్, ఇంకోటి మైక్రోపైలర్. ఓకే. మైక్రోపైలర్ ఒక దగ్గర ఏమో సినర్జిస్ ఉంటాయి, ఇంకో దగ్గర ఏమో నీకు ఎక్స్ అవి ఉంటాయి. ఓకే. నెక్స్ట్ తర్వాత హైలమ్. హైలమ్ అంటే ఒక హోల్ లా ఉంటుంది, అక్కడ నీకు ప్లాసెంటా అనేది ఇలా అటాచ్ అయింది అనమాట. ప్లాసెంటా ఇలా సీడ్ కి, ఇది సీడ్ అనుకుంటే. ఇప్పుడు ఓకే వెయిట్ ఒక నిమిషం, కన్ఫ్యూజ్ చేస్తున్నా కదా. ఇందాక చెప్పిన మైక్రోపైలర్ అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది సీడ్ అనుకుంటే ఇక్కడ నీకు ఇది హైలమ్ ఉంటుంది, అంటే స్మాల్ హోల్ లా ఉంటుంది, అక్కడ నీకు ప్లాసెంటా అనేది అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఓకే. సో ఆప్షన్ బి టెస్ట్ అంటే ఇది అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ద కార్టిలెన్స్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ద బ్లూ డై ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. దీంట్లో మీకు ఇది గుర్తుంటే రాయగలవు, లేకపోతే లేదనమాట. ఎగ్జాంపుల్ మీరు బేసిక్ నాకు తెలిసి ఇది ఓల్డ్ ఎన్సీఆర్టీ లో ఇచ్చారు అనుకుంటా. ఓల్డ్ ఎన్సీఆర్టీ, న్యూ ఎన్సీఆర్టీలో. ఓల్డ్ ఎన్సీఆర్టీ కంపల్సరీ ఉంది, న్యూ ఎన్సీఆర్టీలో నేను చెప్పినట్టు నాకు అంతగా గుర్తులేదు. ఓకే. ఆప్షన్ ఏ దీనికి నీకు మీకు ఒక బేసిక్ గా ఈ క్వశ్చన్ చదవండి. క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ట్రాక్ట్ ద బ్లూ డ్రై కోసం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఏ ప్లాంట్ యూస్ చేస్తాను అనుకుంటుంది. ఒకసారి మీ ఆప్షన్స్ చదవండి. ట్రైఫోలియం, ఇండిగోఫెరా, ల్యూపిన్, క్యాసియా. ఈ ఈ ఆప్షన్స్ లో మీకు ఏ ఆప్షన్ చదువుతుంటే లైక్ ఒక కలర్, ఓకే ఈ ప్లాంట్ నుంచి కలర్ తీస్తారు అన్న ఆ, అలా నీకు అనిపిస్తుంది ఏ ఏ ప్లాంట్, ఆబ్వియస్ గా ఇండిగోఫెరా. ఇండిగో ఒక కలరే కదా. బేసిక్ గా ఇండిగో అంటేనే ఒక
పర్పుల్ కలర్ లాగా ఉంటుంది, దాన్నే బ్లూ కలర్ అనుకో. సో అలా మీరు గుర్తుపట్టేది. అంటే అలా మీరు ఈ క్వెషన్ కొన్నిసార్లు లాజిక్‌గా యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు అని చెప్పడానికి చెప్తున్నానన్నమాట. అంటే ప్రతి దాంట్లో అలా వర్కౌట్ అవుతుందంటే వర్కౌట్ అవ్వదు. కానీ ఈ క్వెషన్ అలా వర్కౌట్ అవుతదని చెప్తున్నా. సో చూడండి, ఇప్పుడు ట్రైఫోలియం ఉంది, ఇండిగో ఫెరా ఉంది, లిపినిక్ యాసిడ్. ఈ 4 ఆప్షన్స్‌లో మీకు ఇండిగో ఫెరా అని చదువుతుంటేనే ఏదో కలర్ చదివినట్టు ఫీలింగ్ వస్తుంది కదా మీకు. సో ఇండిగో ఫెరా అంటే అలానే దీని ఎక్స్‌ప్లనేషన్ అది కాదు. అది అని కాదు. అంటే మనం చూస్తేనే పెట్టేస్తున్నాం అని కాదు. కాకపోతే కొన్ని సార్లు ఇలా ఔట్ ఆఫ్ క్వెషన్‌లా అనిపించినప్పుడు మీరు ఇలా కూడా పెట్టొచ్చు అని చెప్తున్నా. ఓకే. ఏదంటే డైరెక్ట్‌గా దీనికి ఎక్స్‌ప్లనేషన్ ఏమి ఇవ్వలేం. ఎందుకంటే ట్రైఫోలియం, ల్యూపిన్ యాసిడ్ వీటి నుంచి ఎందుకు రాదు అంటే మనం ఎక్స్‌ప్లనేషన్ ఏమి ఇవ్వలేం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. మీకు నేను చెప్పాను. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని మీకు ఎలా అయితే ఆహ్, ఈజీగా ఉంటుందో అలాగే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. లైక్ ఆప్షన్ ఏ నుంచి వెళ్తారా? లేకుంటే ఆప్షన్ బి నుంచి వెళ్తారా? ఆప్షన్ సి నుంచి వెళ్తారా? ఆప్షన్ డి నుంచి వెళ్తారా? అది మీ ఇష్టం. కానీ ఆప్షన్స్‌ని మీరు ఎలా అయినా మ్యాచ్ చేయండి. కాకపోతే మరి బబుల్ చేసేటప్పుడు లేకుంటే ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత మాత్రం కరెక్ట్‌గా ఏ నుంచి చూస్ చేసుకొని, బి నుంచి చూస్ చేసుకొని, తర్వాత సి నుంచి అలా చేసుకోండి. ఓకే. నేను ఇక్కడ నుంచి డి నుంచి పోతా. ఎండోస్పర్మ్. ఎండోస్పర్మ్ ఎలా ఫార్మ్ అవుతది? ఆబ్వియస్‌గా డబుల్ ఫర్టిలైజేషన్ ఉంటే. వితౌట్ ఫర్టిలైజేషన్ అసలు ఎండోస్పర్మ్ ఫార్మ్ అవ్వదు. ఓకే. వితౌట్ ఫర్టిలైజేషన్ అసలకి ఫ్రూట్ అంటే బేసిక్‌గా పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ కాకపోతే అసలు నీకి ఆ ఫ్రూటే ఫార్మ్ అవ్వదు. సో ఎండోస్పర్మ్ అనేది ఎండోస్పర్మ్‌కి రిలేటెడ్ టర్మ్ ఏది దీంట్లో డబుల్ ఫర్టిలైజేషన్. నెక్స్ట్ సికెళ్తే ఓవ్యూల్స్. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఓవరీ కాస్త ఫ్రూట్ అవుతది. ఓవరీ కాస్త ఫ్రూట్ అవుతది. ఓవ్యూల్స్ కాస్త సీడ్ అవుతదన్నమాట. సో ఓవ్యూల్‌ని ఏమంటాం ఇప్పుడు? సీడ్. నెక్స్ట్ పార్థెనోకార్పిక్ ఫ్రూట్. పార్థెనోకార్పిక్ ఫ్రూట్ అంటే ఏంది? ఒక ఫ్రూట్ వితౌట్ ఫర్టిలైజేషన్ గనక ఫార్మ్ అవుతే దాని డెఫినిషన్ గుర్తుండాలి. పార్థెనోకార్పిక్ ఫ్రూట్ అంటే ఫ్రూట్ అనేది వితౌట్ ఫర్టిలైజేషన్ గనక ఉంటే దాన్ని పార్థెనోకార్పిక్ ఫ్రూట్ అంటామన్నమాట. సో ఇది అల్యూరన్ లేయర్. ఇంకా ఆబ్వియస్‌గా మీడియన్ ఆప్షన్ ఏది ఉందో అది పెట్టడం. లేకపోతే మీకు ఇంకా కావాలంటే మోనోకాట్‌లో నీకు మోనోకాట్ సీడ్స్‌లో ఓకే. మోనోకాట్ సీడ్స్‌లో అల్యూరన్ లేయర్ అనేది న్యూట్రిషన్ కింద పనికొస్తదన్నమాట. సో ఆప్షన్ 2 ఇది మోనోకాట్ సీడ్స్‌లో ఉంటదన్నమాట. మోనోకాట్ సీడ్స్. సో ఆప్షన్ ఏ ఏంటి? 2 అంటే ఇ ఇప్పుడు ఆప్షన్ ఏ ఏంటి? 2 ఏవన్నా ఇదొకటి. నెక్స్ట్ ఆప్షన్ బి 1, బి 1 ఇక్కడ ఏముంది? బి 4 సో ఇది కూడా ఆప్షన్. ఇక్కడ ఆప్షన్ ఏంటి? బి. కానీ నెక్స్ట్ మీరు చెక్ చేసుకోండి. సి ఏంటి? దాన్ని బట్టి 4. మీకొచ్చింది ఏంటి? 4. డి ఏమి ఇచ్చాడు? 3 ఇచ్చాడు. నీకేమొచ్చింది? 3. సో ఆప్షన్ బి. ఓకే. ఈ అల్యూరన్ లేయర్ ఇవన్నీ ఆ మోనోకాట్ సీడ్ అనేది సీడ్ స్ట్రక్చర్ ఎంసీఆర్‌టీలో ఆ ఇమేజ్ ఉంటుంది కదా! ఆ ఇమేజ్ మీరు చూసి కింద డిస్క్రిప్షన్ చూసుకుంటే ఇది గుర్తుంటదన్నమాట. పార్థెనోకార్పిక్, ఈ ఓవ్యూల్, ఈ ఎండోస్పర్మ్ అనేది బేసిక్‌గా గుర్తుంటాయి. ఓకే. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ టైప్‌లో వెళ్దాం. నెక్స్ట్ రూట్స్ అబ్టైన్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ in the soil for the respiration. Okay. In the options are deficiency of oxygen, the root growth is restricted or completely stopped. How do the plants grow? How do plants growing in marshal lands or swamp obtain the O2 required from the రూట్ ఫర్ ద రెస్పిరేషన్? ఏంటంటే బేసిక్ గా రూట్స్ అనేది నీకు ఆక్సిజన్ ని సాయిల్ నుంచి ఆక్సిజన్ ని సాయిల్ నుంచి తీసుకుంటాయి అంటున్నాడు అనమాట. ఓకే. ఒకవేళ ఆక్సిజన్ డెఫిషియన్సీ ఒకవేళ ఉందనుకో గ్రోయింగ్ ప్లాంట్స్ లో, ఓకే. అంటే ఫస్ట్ అంటే నీకు జస్ట్ ఇమీడియట్ గా సీడ్లింగ్ కాస్త ప్లాంట్ అయ్యేటప్పుడు నీకు ఇమీడియట్ గా లీవ్స్ అనేవి రావు. అంతే కదా! ఇమీడియట్ గా లీవ్స్ అనేది రావు. అలాంటప్పుడు ఈ రూట్సే ఆక్సిజన్ ని నీకు అబ్జర్వ్ చేసుకొని సాయిల్ గ్రోత్ కి అంటే సాయిల్ అంటాడు. ప్లాంట్ గ్రోత్ కి కావాల్సిన ఆక్సిజన్ మొత్తం రెస్పిరేషన్ అనేది రూట్స్ చూసుకుంటాయి కొన్ని రోజుల వరకు. అంటే ఫైనల్ గా కూడా చూసుకుంటాయి. అంటే కంట్రిబ్యూట్ చేస్తాయి. కాకపోతే అప్పుడు లీవ్స్ అనేవి ఉంటాయి కాబట్టి స్టొమాటో ద్వారా ఎక్కువ రెస్పిరేషన్ అనేది జరుగుతదన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ రూట్స్ మార్ష్ ల్యాండ్స్ గాని, స్వాంపీ ల్యాండ్స్ గాని అంటే నీకు ఎక్కడైతే ఆక్సిజన్ దొరకదో కింద సాయిల్ లో నీకు అక్కడ హాలోఫైట్స్ లో గాని అలాంటి హాలోఫైట్స్ అంటే సాల్టీ ఏరియాస్ లో ఉంటాయి కదా! అలాంటి ఏరియాస్ లో నీకు రూట్స్ అనేవి కింద ఆక్సిజన్ గ్రౌండ్ లో ఆక్సిజన్ దొరకనప్పుడు ఆ ప్లాంట్స్ ఎలా గ్రో అవుతాయి? ఎలా సస్టైన్ అవుతాయి?
ఆ కండిషన్ ని అంటున్నాను అనమాట. మీకు నిమటోఫోర్స్ గురించి చెప్పాను అనమాట. వైల్ డిస్కసింగ్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చెప్పేదా నిమటోఫోర్స్ గురించి చెప్పాను. నిమటోఫోర్స్ అంటే ఏంటంటే యూజువల్ గా ప్లాంట్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రావిటేషన్ అంటే కిందికి కదా. మన బాల్ కింద పైనుంచి చేస్తే కిందికి పడుతుంది కాబట్టి గ్రావిటేషన్ ఫోర్స్ కిందకు ఉంటుంది అనమాట. రూట్స్ కూడా ఎలా గ్రో అవుతాయి బేస్డ్ ఆన్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ డైరెక్షన్ లో నీకు రూట్స్ అనేవి గ్రో అవుతుంటాయి అనమాట. అంటే కిందికి ఇలా గ్రో అవుతుంటాయి. కానీ మార్స్ లేదా హాలోఫైట్స్ ఉన్న ఏరియాలో ఏమవుతుందంటేనా ఈ ఏరియాలో నీకు ఆక్సిజన్ అనేది ఈ సాయిల్ ఉండదన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తాయి ప్లాంట్స్ అంటేనా ఇంకా బతకాలంటే ఏదో ఒకటి అడాప్ట్ చేసుకోవాలి. సో ఎలా అడాప్ట్ చేసుకుంటుంది అంటేనా గ్రావిటేషన్ గ్రో అవుతున్నాయి కదా, ఇవి యాంటీ గ్రావిటేషన్ గా గ్రో అవుతాయి అనమాట. అంటే ఇలా గ్రో అవుతాయి రూట్స్, ఇలా గ్రోత్ అయ్యి ఆ ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఆక్సిజన్ డైరెక్ట్ గా తీసుకుంటాయి అనమాట. ఈ రూట్స్ మనము నిమటోఫోర్స్ అని అంటాం అనమాట. ఈ నిమటోఫోర్స్ ఇంకా పేరేమని పిలుస్తాం అంటే బ్రీతింగ్ రూట్స్ ఆర్ రెస్పిరేటరీ రూట్స్ అని అంటాం అనమాట. ఈ నిమటోఫోర్స్ కి అండ్ బ్రీతింగ్ రూట్స్ కి రెస్పిరేటరీ రూట్స్ కి లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటి? ఎస్, ఏ ఎగ్జాంపుల్ అంటే మ్యాంగ్రూవ్ ప్లాంట్స్. మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ సుందర్బన్ వెస్ట్ బెంగాల్ లో ఉంటాయి కదా, అక్కడ చూస్తే కన్నా మీకు రూట్స్ అనేది గాల్లో అంటే రివర్స్ గా యాంటీ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే నెగిటివ్లీ జియోట్రోపిక్ అని రాయొచ్చు. నువ్వు ఆ పదం రాయలేదు. నెగిటివ్లీ ద రూట్స్ గ్రో ఇన్ నెగిటివ్లీ జియోట్రోపిక్ అంటే అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కి ఆపోజిట్ గా నీకు గ్రో అవుతుంది అనమాట గ్రావిటీకి. ఓకే, దాని మ్యాంగ్రూవ్స్ ఇంకా ఇంకా ఎగ్జాంపుల్స్ అంటే రైజో ఫోర్స్ రాయొచ్చు అనమాట. దీంట్లో మీరు రాయాల్సింది ఏంటంటే దీని సొల్యూషన్ వచ్చేసి నిమటోఫోర్స్. దీన్ని ఏమంటామో రాయాలి, దానికి ఎగ్జాంపుల్స్ ఏవో రాయాలి. ఓకే, ఇంకా ఇంకా 3 పాయింట్స్ మెయిన్ గా రాయాలి ఈ క్వశ్చన్ కి. ఒకటి నిమటోఫోర్స్ ని బ్రీతింగ్ రూట్స్ లేకుంటే రెస్పిరేటరీ రూట్స్ అంటాము. లేకపోతే ఇంకొక పాయింట్ వచ్చి రూట్స్ గ్రో ఇన్ ద నెగిటివ్లీ జియోట్రోపిక్ ఆర్ రూట్ గ్రోస్ ఇన్ అగేన్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్. అది దానికి ఎగ్జాంపుల్స్ మ్యాంగ్రూవ్స్, రైజోఫోర్స్. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తే కనుక వాళ్ళకి ఫుల్ మార్క్స్ అనేది ఇచ్చేస్తారు అనమాట. నెక్స్ట్, రైట్ ఫ్లోరల్ ఫార్ములా ఫర్ ఏ ఫ్లవర్ విచ్ ఈస్ బైసెక్సువల్, actinomorphic, pentamerous sepal, petal, stamens free with ovary, syncarpus, superior, trilocular with axial placentation. ఓకే, అంటే కండిషన్స్ వాళ్ళు ఇచ్చాడు మీకు. ఈ పర్టికులర్ అడిగిన క్వశ్చన్ కి పర్టికులర్ ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ బైసెక్సల్, యాక్టినోమార్ఫిక్, వీటికి సింబల్స్ అనేది తెలిసి ఉండాలి ఫ్లోరల్ ఫామ్ లో రాయాలంటే. ఓకే, ఎలా రాస్తావు? దీనికి ఒక ఆర్డర్ ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టినోమార్ఫిక్ అన్నాడు, సిమెట్రీ గురించి ఫస్ట్ రాస్తాము. యాక్టినోమార్ఫిక్ అంటే ఇది సింబల్. అదే బైసెక్సువల్ అంటేనా జైగోమార్ఫిక్ అంటే ఇలా, ఇది యాక్టినోమార్ఫిక్. ఓకే, ఇది జైగోమార్ఫిక్, యాక్టినోమార్ఫిక్. తర్వాత బైసెక్సువల్ కి సింబల్ ఏంటి? మేల్ కి అయితే ఇలా, బైసెక్సువల్ కి అయితే ఇలా, ఫీమేల్ కి అయితే ఇది ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ సెపల్స్. సెపల్స్ ఎన్ని? పెంటావరస్ అంటే 5 అన్నాను. అంటే సెపల్స్ ఏమంటారు? క్యాలిక్స్ అంటాం కదా, కే. తర్వాత 5 అన్నాడు. మళ్ళీ ఇవి ఫ్యూజ్డా లేకుంటే ఫ్యూజ్డా అని మెన్షన్ చేశారంటే మెన్షన్ చేయలేదు. పెంటామరస్ సెపల్, పెటల్ రెండు నీకు 5 కానీ ఎక్కడ ఫ్యూజన్ లేదు, ఎక్కడ నీకు అదర్షన్ కూడా లేదన్నమాట. సో పెటల్ ఏమంటాము? కొరల్లా సీతో మెన్షన్ చేస్తాము, అది 5. నెక్స్ట్, స్టేమెన్స్ ఫ్రీ విత్ ఓవరీ. అంటే స్టేమెన్స్ ఎన్ని ఉన్నాయి? స్టేమెన్స్ మెన్షన్ లేదన్నమాట. ఏ రాస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆండ్రేషియం. తర్వాత సింకార్పస్ అంటే గైనీషియం ఎన్ని ఉన్నాయి? ట్రైలాక్యులర్ విత్ యాక్సియల్ ప్లాసెంటేషన్ అంటున్నాడు. సుపీరియర్ ఓవరీ అంటే కింద ఇది వేస్తాము, సింకార్పస్ అన్నాడు. మళ్ళీ ట్రైలాక్యులర్ అన్నాడు, సింకార్పస్ అంటే ఇలా రాస్తాం. ఆండ్రేషియం ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేమెన్స్ మెన్షన్ చేయాలి కానీ మెన్షన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో ఒక 5 ఉన్నాయని వేసుకో. ఇవి కూడా స్టేమెన్స్ ఫ్రీ విత్ ఓవరీ అన్నాడు కాబట్టి గైనీషియం కి ఆండ్రేషియం కి నీకు ఏ ఫ్యూజన్ లేదు. సో జస్ట్ 5 అని రాస్తాం. ఇంకా ఇక్కడ 5 అని మెన్షన్ చేయలేదు, మెన్షన్ చేసి ఉండాలి ఎన్ని స్టేమెన్స్ ఉండాలి అనేసి. సో ఇక్కడ క్వశ్చన్ కొంచెం మాడిఫై చేసుకొని మీరు లైక్ ఇది 5 వేసేసుకోండి, స్టేమెన్స్ 5 ఇచ్చారని వేసేసుకోండి. ఓకే, ఇది రాస్తాం అనమాట. ఇది ఫ్లోరల్ ఫార్ములా. నెక్స్ట్, ఇన్ ఓపెన్షియా ద స్టెమ్ ఈస్ మోడిఫైడ్ ఇంటూ
flattened green structure to perform the function of leaves, that is photosynthesis. Cite two other examples of modification of plant parts for the purpose of the photosynthesis. ఓపెన్షియా అంటే క్యాక్టస్ ఉంటుంది చూసావా, అదనమాట. క్యాక్టస్ మీరు మామూలుగా డ్రై కండిషన్స్, ఎరిడ్ కండిషన్స్ అంటే ఎక్కడైతే వాటర్ స్కాసిటీ అలా ఉంటుందో ఆ ఏరియాస్ లో ఈ ఓపెన్షియా అనేది గ్రో అవుతుంది. ఓపెన్షియా స్టెమ్మే నీకు ఫ్లాట్ అండ్ స్ట్రక్చర్ గా మారుతుంది అనమాట. గ్రీన్ స్ట్రక్చర్ టు పర్ఫార్మ్ ద ఫంక్షన్ ఆఫ్ లీవ్స్. అంటే దానికి లీవ్స్ ఉండవు, కానీ ఈ స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో నీకు లీవ్స్ లాగా మారుతాయి అనమాట. అంటే ఇలా ఉంటాయి కదా ఇక్కడ ముళ్ళు ముళ్ళుగా ఇలా ఉంటుంది అనమాట ఓపెన్షియా అనేది. ఓకే, దానికి స్టెమ్స్ ఉండవు, అదే లీవ్స్ ఉండవు, స్టెమ్స్ లీవ్స్ లెక్క మారుతాయని చెప్తున్నారు అనమాట. టు పర్ఫార్మ్ ద ఫోటోసింథసిస్. ఇలాంటివే సేమ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ నీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వండి, మోడిఫికేషన్ ఆఫ్ ద ప్లాంట్ పార్ట్ ఫర్ ద ఫోటోసింథసిస్ అంటున్నాడు అనమాట. నెక్స్ట్ దీనికి యుఫోర్బియా. యుఫోర్బియా అంటే కన్నా యుఫోర్బియా మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు ఇలా లాంగ్ స్ట్రక్చర్స్, ఫ్లెషీ, అవి కూడా ఫ్లెషీగానే ఉంటాయి. లాంగ్ స్ట్రక్చర్స్ సేమ్ క్యాక్టస్ ఎలా ఉంటుందో అదే, కాకపోతే క్యాక్టస్ అది ఫ్లాట్ అండ్ ఇది సిలిండ్రికల్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సేమ్ అలాగే ఉంటాయి, కానీ ఇక్కడ సిలిండ్రికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇక్కడ కూడా ముళ్ళు ముళ్ళు ఇలా ఉంటాయి, థాన్స్ లా, స్పైన్స్. ఓకే, ఇది కూడా అంటే ఫ్లెషీ ఉంటుంది అనమాట. ఓకే, ఈ మాడిఫైడ్ స్టెమ్ ఏదైతే ఉంటుందో ఇఫోర్బియా అండ్ ఓపెన్షియా, మాడిఫైడ్ స్టెమ్ కదా, మాడిఫైడ్ స్టెమ్ కాస్త ఇక్కడ ఇది కూడా ఫ్లెషీగానే ఉంటుంది అనమాట. ఫ్లెషీ విత్ ద వాటర్. ఎరిడ్ కండిషన్స్ లో, డ్రై అండ్ ఎరిడ్ కండిషన్స్ లో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా వాటర్ స్కార్సిటీ కూడా ఉంటుంది. వాటర్ స్కార్సిటీ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ ఫ్లెషీ ఉంటుంది కదా, ఆ ఫ్లెషీ ఉంటుంది కదా, ఆ ఫ్లెషీ లో కంటెంట్స్ ఏముంటుంది, ఎక్కువ శాతం వాటరే ఉంటుంది అనమాట. ఓకే, సేమ్ ఇక్కడ ఇది ఫ్లాట్ అండ్ ఉంటుంది, ఇది సిలిండ్రికల్ ఉంటుంది అనమాట. దీంట్లో కూడా ఫ్లెషీ ఉంటుంది, వాటర్ స్కాసిటీ కాబట్టి దీంట్లో కూడా వాటర్ స్టోరే ఉంటుంది. ఇలాంటి స్టెమ్ మాడిఫికేషన్స్ ని, స్టెమ్ మాడిఫై అయ్యి లీవ్స్ లెక్క పనిచేసే దాన్ని ఫిల్లోక్లాడ్ అంటామంట. ఆ మాడిఫికేషన్ ఫిల్లోక్లాడ్. సో ఈ బేసిక్ ఏంటంటే ఈ ఫిల్లోక్లాడ్ ఇవన్నీ నీకు ఎన్సీఆర్టీ రీసెంట్ టెక్స్ట్ బుక్ మెన్షన్ చేయలేదు. అంటే నీకు ఎంసీక్యూస్ లైక్ నీట్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్స్ నీకు ఈ క్వశ్చన్స్ ఫిల్లోక్లాడ్ గురించి, ఫిల్లోడ్, నీకు డిఫరెంట్ స్టెమ్ మాడిఫికేషన్స్, ఫిల్లోడ్, ఫిల్లోక్లాడ్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ మీకు క్వశ్చన్స్ రావు. జస్ట్ ఓన్లీ ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్, ఏపీ బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మార్చ్ లో ఎప్పుడు ఉన్నట్టున్నాయి కదా, వాటిలో మాత్రం అడుగుతాడు. ఎందుకంటే స్టేట్ టెక్స్ట్ బుక్ లో ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి తగ్గలేదు. సో దాంట్లో అడుగుతాడు డిఫరెంట్ స్టెమ్ మాడిఫికేషన్స్ ఏంటి, డిఫరెంట్ రూట్ మాడిఫికేషన్స్ ఏంటి, డిఫరెంట్ లీఫ్ మాడిఫికేషన్స్ ఏంటి అనేసి దాంట్లో అడుగుతాడు. ఓకే, ఈ ఫిల్లోక్లాడ్స్ లో నీకు క్లోరోఫిల్ అనేది కంటైన్ ఉంటుంది. క్లోరోఫిల్ కంటైన్ ఉంటుంది కాబట్టి నీకు ఫోటోసింథసిస్ అనే ఫంక్షన్స్ చేస్తుంటాయి అనమాట. సో అది నెక్స్ట్. In swampy areas like Sundarbans in West Bengal, plant bear a special kind of roots called. ఇందాకే చెప్పండి దీని ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇందాక పైన క్వశ్చన్ లో చెప్పుకున్నాం. నెగిటివ్ జియోట్రోఫిక్ గ్రో అవుతాయి. ఓకే, వాటిని ఏమంటున్నాము, నిమాటోఫోర్స్ అంటున్నాం అనమాట. నిమాటోఫోర్స్ అనేసి మెయిన్ మెన్షన్ చేయండి. నిమాటోఫోర్స్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ బ్రీతింగ్ రూట్స్. అవి రాయండి. మెయిన్ గా రాయాల్సింది వచ్చేసి నిమాటోఫోర్స్, ఎందుకంటే ఆప్షన్స్ లో ఎక్కువ ఇదే ఇస్తాడు అనమాట, నిమాటోఫోర్స్ అనేసి. ఓకే, ఒక నిమిషం. నెక్స్ట్, in aquatic plants like Pistia, Iconia, leaves and roots are found near. Okay, Pistia, Iconia, like water hyacinth, like మీరు ఏదైనా స్టాగ్నెంట్ వాటర్, ఒక చిన్న లార్జ్ పాండ్స్ అలాంటివి చూసినప్పుడు మీకు స్టాగ్నెంట్ గా ఉన్నప్పుడు అక్కడ మీకు ఒక డిజైన్ గా బ్యూటిఫుల్ లీవ్స్ తో మీకు ఉంటాయి. వాటిని ఐకానియా అంటాం అనమాట. ఇలా డిఫరెంట్ బ్యూటిఫుల్ గా ఉంటాయి అన్నమాట ఆ లీవ్స్ చూడడానికి. వాటికి లీవ్స్, రూట్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయి అంటేనా నోట్స్ దగ్గర ఫామ్ అవుతాయి అనమాట. ఇది నోడ్ అనుకుంటే ఇక్కడే లీవ్స్ వచ్చేస్తాయి, ఇక్కడే లీవ్స్ ఇలా ఉంటాయి, ఇక్కడే రూట్స్ కూడా ఇలా వచ్చేసి ఉంటాయి అనమాట. ఓకే, ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే నోడ్ అంటున్నాం అనమాట. ఓకే, నోట్స్, ఇంటర్ నోట్స్ దేంట్లో ఉంటాయి, నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్ ఆర్ సీన్ ఇన్ ద స్టెమ్. స్టెమ్ యొక్క బేసిక్ లైక్ ఐడెంటిఫికేషన్ పాయింట్స్ లో మనం నోట్స్, ఇంటర్ నోట్స్ చెప్తాం అనమాట. నోడ్ కి మధ్య ఉన్న ప్లేస్ ఏమంటున్నాం, ఇంటర్ నోట్స్ అంటున్నాం. ఓకే, వాటర్ ఆక్వాటిక్ ప్లాంట్స్ లో పిస్టియా, ఐకాన్. నెక్స్ట్, రెటికులేట్ అండ్ ప్యారలల్ వెనేషన్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్
లైక్ రెటిక్యులేట్ దేంట్లో చూస్తాం, ప్యారల్ వెనేషన్ దేంట్లో చూస్తాం. నీకు అప్పుడు మార్ఫాలజీ క్లానింగ్ ప్లాన్స్ చూసేటప్పుడు ప్యారల్ వెనేషన్ కి రెటిక్యులేట్ వెనేషన్ మీకు నిమోనిక్ లా చెప్పాను. ప్యారల్ వెనేషన్ కి అయితే ఎంపీ అని గుర్తుపెట్టుకోండి. ఎం అంటే మోనోకార్డ్స్, పి అంటే ప్యారల్ వెనేషన్, డిఆర్ అని గుర్తుపెట్టుకోండి డాక్టర్. మీరైతే ఏదైతే అవ్వాలనుకుంటున్నారు డాక్టర్, డాక్టర్ అంటే డిఆర్, డి అంటే డైకార్డ్స్, ఆర్ ఫర్ ద రెటిక్యులేట్. సో రెటిక్యులేట్ ప్యారల్ వెనేషన్ అంటే ఈ ఈ ఆర్డర్ లోనే రాయాలి. రెటిక్యులేట్ ఫస్ట్ రాయాలి డైకాట్, తర్వాత ప్యారల్ వచ్చేసి మోనోకాట్స్. ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎంసీక్యూస్ లో ఇస్తారన్నమాట. రెటిక్యులేట్ అండ్ ప్యారల్ వినేషన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డాష్ అండ్ డాష్ ఇచ్చేసి ఆప్షన్ ఏ డైకాట్స్ మోనోకాట్స్, ఆప్షన్ బి మోనోకాట్స్ డైకాట్స్, ఆప్షన్ సి డైకాట్స్ డైకాట్స్ అలా ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, రెండు ఆప్షన్లు డైకాట్ మోనోకాట్ ఉన్నాయి కదా మనకు తెలిసింది కదా. సో ఈ క్వశ్చన్ బట్టి అంటే ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ బట్టి మీరు ఆప్షన్స్ కూడా రాయాలన్నమాట, డైకాట్ మోనోకాట్. ఓకే, నెక్స్ట్. In epigynous flower, the ovary is situated. ఓకే, ఎపిగైనస్ ఫ్లవర్ లో నీకు ఓవరీస్ అనేది సిచ్యుయేటెడ్ బిలో అంటే ఓవరీ పొజిషన్ విత్ రెస్పెక్ట్ మనము ఈ ఎపిగైనస్ గానీ హైపోగైనస్ గానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనము దేని బట్టి చెప్తున్నాము అంటే వెయిట్ తో కంపారిజన్ చేసుకొని విత్ రెఫరెన్స్ టు క్యాలిక్స్, కొరల్లా, ఆండ్రీషియం బట్టే కదా చెప్తున్నాము. ఆండ్రీషియం, క్యాలిక్స్, కొరల్లాని ఒక హైట్ లో ఊహించుకొని ఓవరీ హైట్ ని మనము రిలేటివ్ గా చెప్తాం అనమాట. సో ఇప్పుడు ఏమన్నాడు, ఓవరీ సిచ్యుయేటెడ్ బిలో ద అంటే ఆండ్రీషియం అంటే క్యాలిక్స్, కొరల్లా అండ్ ఆండ్రీషియం ఈ మూడు పైన ఉంటే దీని కింద నీకు ఓవరీ ఉంటది అనమాట. అంటే మనం ఏం చేస్తున్నాం, ఆండ్రీషియం మనం ఈ ఎపిగైనస్, హైపోగైనస్ లైక్ పెరిగైనస్ లైక్ హాఫ్ పీరియడ్, హాఫ్ ఇన్ పీరియడ్ ఓవరీ ఆ టైప్ లో ఆ 3 టైప్స్ లో మనం విత్ రెస్పెక్ట్ టు రిలేటివ్ దేని బట్టి చెప్తున్నాం, ఓవరీని విత్ కంపారిజన్ టు విత్ రెస్పెక్ట్ టు క్యాలిక్స్, కొరల్లా, ఆండ్రీషియం ఈ మూడు ఒక సైడ్ తీసుకునేసి ఇది ఒక సైడ్ తీసుకునేసి మనం కంపేర్ చేస్తున్నాం అనమాట. సో ఎపిగైనస్ ఫ్లవర్ లో నీకు ఓవరీ సిచ్యుయేటెడ్ బిలో ద అంటే బిలో అంటే ఇంకా వెయిట్ రిలేటెడ్ తో మనం హైట్ చెప్తున్నాం అంటే క్యాలిక్స్, కొరల్లా అండ్ ఆండ్రీషియం అనమాట. ఓకే, నెక్స్ట్. యాడ్ ద మిస్సింగ్ ఫ్లోరల్ ఆర్గాన్స్ ఫర్ ద గివెన్ ఫార్ములా ఆఫ్ ద ఫ్యాబేసి. ఫ్యాబేసీలో నీకు ఇక్కడ ఇచ్చాడు కదా, ఇది ఇచ్చాడు. మీరు ఇంకా ఏమైనా మిస్ అయ్యాయి అని అడుగుతున్నాను. దీనికి ఇంకా ఏం మిస్ అయ్యి, ఇక్కడ కొరల్లా గురించి మెన్షన్ చేయలేదు. మెయిన్ పాయింట్ కొరల్లా గురించి మెన్షన్ చేయలేదు. సో కొరల్లా ఎలా ఉంటది, 1+2+2 ఫ్యూజ్డ్ ఈ టైప్ ఆఫ్ నీకు ఈస్ట్ వేస్ అనేది మనం చూస్తాం అనమాట. ఓకే, ఏంటి ఒకటేమో కీలు, వింగ్స్ అండ్ మదర్ అంటే మెయిన్ది ఇలా ఉంటది కదా, ఈ రెండు ఫ్యూజ్ అంటే అదే ఇది అనమాట. నెక్స్ట్ ఈ రెండు సైడ్ లో ఉంటుంది కదా, అది ఇది. ఇంకా మెయిన్ ఏదైతే ఉందో అది ప్రైమరీ వచ్చేసి మనం పైన పెడతాం అనమాట. సో కొరల్లో మిస్ అయింది. సో ఇది రాస్తే మీకు సరిపోతుంది, మాక్సిమం ఇదంతా అయిపోతుంది. ఇంకా మీరు ఇంకా రాయాలనుకుంటే బ్రాక్టేట్ రాయొచ్చు. ఓకే, బ్రాక్టేట్ కొరల్లా రాస్తాం అనమాట. ఓకే, ఇంకా మీకు ఓకే జీ ఇచ్చాడు. ఓకే, జీ అన్నాడు కాబట్టి ఆంబిషన్స్ ఎన్ని ఉంటాయి, 9+1 ఏ అరేంజ్మెంట్ ఉంటుంది ఫ్యాబేసీలో, 9+1 అరేంజ్మెంట్. మీకు దీనికి ఆప్షన్ దీనికి డయాగ్రామ్ కావాలంటే మీరు పాత ఎన్సీఆర్టీ చూడండి, లైక్ ఓల్డ్ ఎన్సీఆర్టీ లేదా స్టేట్ టెక్స్ట్ బుక్ చూసి ఇక్కడ క్లియర్ కట్ డయాగ్రామ్ ఫ్యాబేసీ గురించి ఇచ్చారు. మీకు దీంట్లో మెన్షన్ చేసిన సొలనేసి గురించి కదా, లైక్ ఈ కొత్త ఎన్సీఆర్టీ నాకు చెప్పిన సొలనేసి గురించి అనుకుంటా. సో ఆ ఫ్యాబేసీ గురించి డయాగ్రామ్ కానీ, ఫ్లోరల్ డయాగ్రామ్ కానీ, లేకుంటే ఆ ఫ్లోరల్ ఫార్ములా కావాలంటే మీకు పాత ఎన్సీఆర్టీ చూసుకుంటే క్లియర్ గా మీకు ఉంటుంది అనమాట. 9+1 అరేంజ్మెంట్ అనేది ఉంటుంది మీకు. ఓకే, తర్వాత 9+1 అరేంజ్మెంట్ తర్వాత ఇక్కడ కొరలా రాస్తే అయిపోయింది. నెక్స్ట్, నేమ్ ద బాడీ పార్ట్ మోడిఫైడ్ ఫర్ ద ఫుడ్. ఓకే, నేమ్ ద బాడీ పార్ట్ మోడిఫైడ్ ఫర్ ద ఫుడ్ స్టోరేజ్ ఇన్ ద ఫాలోయింగ్. ఓకే, ఎక్కడెక్కడ ఫుడ్ అనేది స్టోర్ అయింటది అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ లో తీసుకుంటే క్యారెట్ లో మీకు రూట్ లో స్టోర్ అయింటది ఫుడ్ అంటే కదా, మన క్యారెట్ చూసుకుంటే రూట్ లో స్టోర్ అయింటది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో అంటే మళ్ళీ స్టెమ్ లో స్టోర్ అయింటది. ఆస్పరాగస్ అన్న మళ్ళీ స్టెమ్ లో స్టోర్ అయింటది. నెక్స్ట్ మళ్ళీ రాడిష్ వచ్చేసి మళ్ళీ దేంట్లో రాడిష్ మళ్ళీ రూట్ లోనే స్టోర్ అయింటది. ఇది స్టెమ్ ట్యూబర్ అని చెప్పొచ్చు. ఓకే, ఇది ఇక్కడ మళ్ళీ స్టెమ్ లోనే స్టోర్ అయి ఉంటది. నెక్స్ట్
ఇంకా టర్మరిక్ లో మళ్ళీ స్టెమ్మే. మళ్ళీ ఇంకా జింజర్ ఇవన్నీ నాకు కాస్త ఐడియా లేదు. మీకు నేను చూసి చెప్తాను ఆప్షన్ అవి. ఒక్క నిమిషం. అంటే కొన్ని నాకు కూడా తెలియదు. కొన్ని నేను చెక్ చేసి చెప్పాలి మీకు. ఓకే. రాడిష్ రూట్, పొటాటో మళ్ళీ స్టెమ్మే. నెక్స్ట్ దాలియాలో అయితే రూట్ అంట, రూట్ లో. ఓకే. నెక్స్ట్ టర్మరిక్ వచ్చి స్టెమ్. నెక్స్ట్ గ్లాడియస్ ఇది స్టెమ్మే. మళ్ళీ జింజర్ మళ్ళీ స్టెమ్మే. ప్రొటలిషియా మరి రూట్. కొలకేసియా మళ్ళీ స్టెమ్మే. సో ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ అంటేనా? అస్సలు ఇంపార్టెంటే కాదు. లైక్ ఈ మీకు మోడిఫికేషన్స్ అనేవి మీకు మెన్షన్ చేయలేదు. మీకు మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు కంపల్సరీ అడగరు. ఓకే. కంపల్సరీ అడగరు అనమాట. జస్ట్ ఈ ఎన్సీఆర్ మెన్షన్ చేశారు కాబట్టి ఈ ఒక్క ఎగ్జాంపుల్స్ చూస్తుంది. ఎందుకంటే మీకు ఈ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మెయిన్ చాప్టర్ లో మెన్షన్ చేయలేదు. జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ మెన్షన్ చేశారు. లైక్ కామన్ సెన్స్ తో మీరు రూట్ పెట్టేయగలరు, లేకుంటే రాడిష్ పెట్టేయగలరు, లేకుంటే పొటాటో, స్వీట్ పొటాటో ఇవి మీరు చెప్పాం కాబట్టి మీరు ఇవి పెట్టేయగలరు. ఇంకా మిలియన్ టర్మరిక్, గ్లాడియస్, జింజర్, పొటాటోస్ అనే ఇవన్నీ స్టేట్ టెక్స్ట్ బుక్ లో లేదా ఓల్డ్ ఎన్సీఆర్టీస్ లో ఇచ్చారు కానీ కొత్త ఎన్సీఆర్టీ లో మెన్షన్ చేయలేదు. సో మాక్సిమం ఈ క్వశ్చన్స్ అడగరు. ఓకే. కాకపోతే ఈ ఈ వరకు ఇప్పుడు మేము చెప్పాం కదా, ఈ పాయింట్స్ వరకు ఈ 11 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ 11 ఎగ్జాంపుల్స్ మాత్రం జస్ట్ ఒక్కసారి చూసుకోండి. ఓకే. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ టైప్స్. గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ రూట్ దట్ డెవలప్ ఫ్రమ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద యాంజియోస్పర్మిక్ అదర్ దాన్ ద రాడికల్. ఆబ్వియస్ గా అదర్ దాన్ రాడికల్ గా డెవలప్ అయితే వాటి మనం ఏమంటున్నాం? అడ్వెంటీషియస్ రూట్స్ అంటున్నాం. అడ్వెంటీషియస్ రూట్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? అడ్వెంటీషియస్ లైక్ నిమటోఫోర్స్ గురించి రాయండి. అంటే షార్ట్ ఆన్సర్ కాబట్టి కాస్త ఎలాబరేట్ చేసి రాశారనుకోండి మీకు మార్క్స్, అంటే మార్క్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కాస్త ఎలాబరేట్ చేసి రాయాలి. సో అడ్వెంటీషియస్ రూట్స్ కి ఎగ్జాంపుల్స్ నిమటోఫోర్స్ అంటే ఈ రెస్పిరేటరీ రూట్స్ కదా, ఇది కూడా రాయొచ్చు. అడ్వెంటీషియస్ రూట్స్ రాయొచ్చు, నిమటోఫోర్స్ రాయొచ్చు. మళ్ళీ ఇంకా నిమటోఫోర్స్ ఇంకా దేనికి? నిమటోఫోర్స్ ఫర్ రెస్పిరేషన్. మళ్ళీ ఇంకా ప్రాప్ రూట్స్, స్టిల్ రూట్స్ అని కొన్ని ఉంటాయి. అంటే నాట్స్ దగ్గర నుంచి వస్తాయి. ఇప్పుడు షుగర్ కేన్ ఉందనుకో, షుగర్ కేన్స్ కి నాట్స్ దగ్గర నుంచి కొన్ని రూట్స్ వస్తుంటాయి అనమాట. వాటిని అడ్వెంటీషియస్ రూట్స్ అంటాము. అడ్వెంటీషియస్ రూట్స్ లో కొన్ని పేర్లు ఇచ్చుకుంటాం అనమాట. లైక్ నిమటోఫోర్స్ అని ఇస్తాము, కొన్ని దాంట్లో ప్రాప్ రూట్స్ అని ఇస్తాము, కొన్ని దాంట్లో స్టిల్ రూట్స్ అని ఇస్తాము. ఓకే. ఈ ప్రాప్ రూట్స్ ఏం చేస్తాయంటే సపోర్ట్ అనమాట. ఇప్పుడు షుగర్ కేన్ లైక్ లెంత్ ఒక 4 ఫీట్ 5 ఫీట్ వరకు పెద్దగా ఉంటాయి అనమాట. కానీ వాటికి సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఈ రూట్స్ వల్ల, ఈ ప్రాప్ రూట్స్ వల్ల. ఓకే. సపోర్ట్ ఇస్తాయి అనమాట. ఓకే. స్టిల్ రూట్స్ కూడా సపోర్ట్ కే వాడతాము. ఇంకా నిమటోఫోర్స్ వచ్చేసి రెస్పిరేటరీ రూట్స్ అనమాట. అడ్వెంటీషియస్ రూట్స్ అంటే రాడికల్ నుంచి ఏ పార్ట్ నుంచి రూట్స్ డెవలప్ అయినా దీన్ని అడ్వెంటీషియస్ రూట్స్ అంటున్నాము. అడ్వెంటీషియస్ రూట్స్ టైప్స్ వచ్చేసి నిమటోఫోర్స్ అని చెప్పు. నిమటోఫోర్స్ ఏమికి ఉపయోగపడతాయి అంటే రెస్పిరేషన్ ఉపయోగపడతాయి. స్టిల్ రూట్స్, ప్రాప్ రూట్స్ రెండు సపోర్ట్ కు ఉపయోగపడతాయి అని రాస్తుంది. నెక్స్ట్, ద ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్ ఆర్ anchorage and absorption of water and minerals in the terrestrial plant. What functions are associated with the roots of aquatic plants? How are the aquatic plants and terrestrial? How are the roots of aquatic plants and terrestrial plants are the different అన్నాడు. ఇప్పుడు మన టెరెస్ట్రియల్ లో చూస్తున్న రూట్స్ ఎందుకు ఉంటున్నాయి? ఒక ఆ సాయిల్ లో గట్టిగా పట్టుకోవడానికి యాంకరేజ్ దానికి ఉపయోగపడతాయి. లేకుంటే అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, మినరల్స్ వాటికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. దానికి ఉపయోగపడుతుంది. సో సేమ్ ఆక్వాటిక్ లో కూడా నీకు ఏంటంటే ఆ రూట్స్ ఏవైతే ఉంటున్నాయో ఒక స్టేబుల్ గా యాంకరేజ్ అది పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఐకార్నియా పిస్టియా తీసుకున్నాం అనుకోండి, రూట్స్ ఇలా ఉంటాయి. ఆ రూట్స్ కూడా ఎక్కడ రూట్స్ లైక్ అవి సాయిల్ లో ఉన్నా లేకుంటే వాటర్ లో ఉన్నా మెయిన్ ఫంక్షన్ ఏంటి? వాటర్ అండ్ మినరల్స్ అబ్జర్వ్ చేసుకోవడం. ఇక్కడ కూడా సో ఆక్వాటిక్ లో కూడా వాటర్, మినరల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. తర్వాత ఇంకా సపోర్ట్ లైక్ అది టెరెస్ట్రియల్ లో ఉన్నా లేకుంటే ఆక్వాటిక్ లో ఉన్నా కూడా సపోర్ట్ అంటే ఆ రూట్స్ అనేవి ప్రాపర్ యాంకరేజ్ ఇచ్చి ప్లాంట్ కి సపోర్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సేమ్ అదే వర్క్ ఎగ్జాక్ట్ టెరెస్ట్రియల్ ఏవైతే వర్క్ చేస్తుందో వాటర్ లో కూడా అదే వర్క్ చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద లైక్ ఎక్కువ డిఫరెన్స్ అనేది నీకు ఉండదు అనమాట. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్. డ్రా డయాగ్రామ్స్ ఆఫ్ ద టిపికల్ మోనోకోట్ అండ్ డైకాట్ లీవ్స్ టు షో దేర్ వెనేషన్ ప్యాటర్న్. ఫస్ట్ ఆఫ్ ఆల్
డైకాట్ కంటే డిఆర్ అనుకుంటున్నారు. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? డాక్టర్. సో డాక్టర్ కి ఎలా అబ్రివేషన్ డిఆర్. డి అంటేనా డైకాట్, ఆర్ అంటే రెటిక్యులేటివ్. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇది రాయండి. లైక్ డైకాట్ ప్లాంట్స్ కంటే ఎంత రెటిక్యులేట్ వెనేషన్, మోనోకాట్ లీవ్స్ కంటే ఎంత ప్యారలల్ వెనేషన్. ఫస్ట్ ఇది రాసి దీన్ని హైలైట్ చేయండి కాస్త. తర్వాత ఒక లీఫ్ రాయండి ఫస్ట్. ఇది డైకాట్, ఇది మెయిన్ వెయిన్. రెటిక్యులేట్ వెనేషన్ అంటే నీకు నెట్వర్క్ ఆఫ్ వెనేషన్ ఉండాలి. నెట్వర్క్ రాయండి. ఇది మోనోకాట్, ఇది డైకాట్ సార్. కాస్త చెప్పేటప్పుడు ఫాస్ట్ లో కాస్త ఒక్కోసారి మిస్టేక్ అవుతుంది, మీరు కరెక్ట్ చేసుకోండి. అంటే కరెక్ట్ అంటే మాక్సిమం నేను కరెక్ట్ చేస్తాను. ఒకవేళ తప్పు ఉంటేనా మీరు అర్థం అంటే కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది మోనో మోనోకట్ లీఫ్ అనుకుంటే ఎలా ఉంటుంది? ఇలా ప్యారల్ గా ఉంటాయి అనమాట వెయిన్లెట్స్, వెయిన్స్ అనేవి. ఓకే, ఇక్కడ ఏం రాస్తా అంటే ఎలా రాస్తా అంటే డైకాట్ లీఫ్ విత్ రెటిక్యులేట్ వెనేషన్ అని రాసి, తర్వాత మోనోకాట్ లీఫ్ కి అయితే మోనోకాట్ లీఫ్ విత్ ప్యారలల్ వెనేషన్ అలా రాస్తేనా, ఇలా రాస్తేనా క్లియర్ కట్ గా మీకు ఫుల్ మార్క్స్ అనేది గ్యారంటీ పడిపోతాయి అనమాట. దాంట్లో డౌటే లేదు. ఓకే, నెక్స్ట్ ఏ టిపికల్ యాంజియోస్పర్మ్ ఫ్లవర్ కన్సిస్ట్ ఆఫ్ 4 floral parts. Give the names of the 4 floral parts and their arrangement sequentially. యాంజియోస్పర్మిక్ ప్లాంట్, ఒక యాంజియోస్పర్మిక్ ప్లాంట్ తీసుకుంటే నీకు 4 ఫ్లోరల్ పార్ట్స్ ఉంటాయి. ఏవేవి? క్యాలిక్స్ అంటే సెపల్స్, కొరల్లా అంటే పెటల్స్, ఆండ్రీషియం అంటే మేల్ రిప్రొడక్టివ్ స్టేమెన్స్, లైక్ గైనీషియం అంటే ఓవరీ. ఓకే, ఇవి మెయిన్ 4 ఫ్లోరల్ పార్ట్స్ అన్నమాట. ఓకే, ఈ అరేంజ్మెంట్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏముంటాయి? సెపల్స్ ఉంటుంది. ఆ సెపల్స్ తర్వాత సెపల్స్ ఈస్ ఫాలోడ్ బై ద పెటల్స్ అంటే కొరల్లా. ఆ కొరల్స్ ఈజ్ ఫాలోడ్ బై ద ఆండ్రీషియం తర్వాత లోపల నీకు గణేషం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 పేర్లు రాయండి. ఈ 4 పేర్లు రాసాక ది అరేంజ్మెంట్ లైక్ క్యాలిక్స్ తర్వాత కొరల్లా ఉంటుంది, కొరల్లా తర్వాత ఆండ్రీషియం ఉంటుంది, ఆండ్రీషియం తర్వాత గైనీషియం ఉంటుంది అని చెప్పండి. ఓకే, లైక్ అంటే దాన్ని ఇలా ఇలా లైక్ దాని తర్వాత ఇలా ఉంటుంది, నెక్స్ట్ ఇలా ఉంటుంది, నెక్స్ట్ ఇలా ఉంటుంది అని చెప్పకుండా క్యాలిక్స్ ఇస్ అవుటర్ మోస్ట్ ఓరల్ అని చెప్పండి. దాని తర్వాత నెక్స్ట్ క్యాలిక్స్ ఇస్ అవుటర్ మోస్ట్ ఓరల్, క్యాలిక్స్ ఏమంటాం? సెపల్స్ అంటాం, అది కూడా రాయండి. క్యాలిక్స్ ఇస్ అవుటర్ మోస్ట్ ఓరల్ అండ్ క్యాలిక్స్ ఆల్సో నోన్ as సెపల్స్. ఓకే, నెక్స్ట్ కొరల్లా వచ్చేసి నెక్స్ట్ ద క్యాలిక్స్. కొరల్లా ఇస్ ఆల్సో నోన్ as ద పెటల్స్ అని చెప్పచ్చు. ఆండ్రీషియం ఇస్ ద సెకండ్ ఇన్నర్ మోస్ట్ అని రాయొచ్చు. గైనీషియం ఏమో ఇన్నర్ మోస్ట్ అని రాస్తావు, ఆండ్రీషియం ఏమో సెకండ్ ఇన్నర్ మోస్ట్ అని రాస్తాం అనమాట. ఓకే, లైక్ గైనీషియం వచ్చేసి 1 2 2 3 అలా న్యూమరస్ ఉండొచ్చు, లైక్ ఆండ్రీషియం కూడా నెంబర్ ఆఫ్ ఉండొచ్చు. కొరల్లో లేకుంటే ఇలా కలర్ఫుల్ గా ఉండొచ్చు. కలర్ఫుల్ గా కొరల పెటల్స్ అనేవి కలర్ఫుల్ గా కూడా ఉండొచ్చు అని రాయొచ్చు. లైక్ క్యాలిక్స్ అయితే మోస్ట్లీ గ్రీన్ కలర్ లో ఉంటాయి అనమాట. ఇంకేమన్నా రాస్తాం అంటే నెక్స్ట్ రాయాలనుకుంటే క్యాలిక్స్ ఒక స్టేజ్ వచ్చేసాక పడిపోతాయి, ఒక్కొక్కసారి పెరిస్టెంట్ గా ఉంటుంది అని రాయొచ్చు, అలా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ గివెన్ బిలో ఆర్ ద ఫ్లోరల్ ఫార్ములా ఆఫ్ ద సమ్ ప్లాంట్స్ అండ్ డ్రా ఫ్లోరల్ డయాగ్రామ్స్ ఫ్రమ్ దీస్ ఫ్లోరల్ ఫార్ములా. ఓకే, ఏమిచ్చాడు? ఈ మనం ఇచ్చిన వాటికి నేను క్వశ్చన్స్ కొంచెం క్లారిటీ ఇవ్వలేదు. లైక్ ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇచ్చాడు. ఇక్కడ గైనిషియం సిన్కార్పస్ లేకుంటే ఎపోకార్పస్ అని మెన్షన్ చేయలేదు. సో మీరు అవన్నీ పెద్ద పట్టించుకోనక్కర్లేదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ దానికి రాసుకుంటేనా, ఫస్ట్ దానికి ఏమన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యాక్టినోమార్ఫిక్ అన్నాడు, యాక్టినోమార్ఫిక్ అన్నాడు. తర్వాత బైసెక్సువల్ అన్నాడు. కాబట్టి లైక్ యాంథర్ లైక్ బోత్ ఉన్నాయి అనేసి, అంటే నీకు ఇక్కడ గైనీషియం చూసినప్పుడు అర్థమైపోతుంది ఇది బైసెక్సువల్ అనేసి మెన్షన్ చేయలేదు. కాకపోతే ఆ సీక్వెన్స్ లో ఆ ఫ్లోరల్ ఫార్మ్ లో సీక్వెన్స్ మెయిన్ పర్టికులర్ గా ఈ పర్టికులర్ అంటే ఇంకా బ్రాక్టేట్ అవి కూడా మెన్షన్ చేయొచ్చు. కానీ ఈ థింగ్స్ అయితే ఈ 1 2 3 4 5 6 ఈ 6 థింగ్స్ ఏదైతున్నాయో అవి మెయిన్ అనమాట. ఈ ఎగ్జామ్ లో ఇచ్చేటప్పుడు మీకు ఈ 6 థింగ్స్ మెయిన్ గా ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఈ డయాగ్రామ్ దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, క్యాలిక్స్ 5 ఉన్నాయి, అవి ఫ్యూజ్ అయి ఉన్నాయి. సో 5 ఉన్నాయి, ఆ 5 ఫ్యూజ్ అయి ఉన్నాయి.
సో ఇది ఇలా ఉంటుంది ఫస్ట్. అంటే మీరు క్లియర్ గా రాయండి. లైక్ ఇలా ఇస్తూ క్లియర్ గా డయాగ్రామ్ అనేది గీయండి. నేను ఇక్కడ రఫ్ గా మీకు చెప్తున్నాను. ఓకే, ఇక్కడ 5 ఫ్యూజ్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ కొరల్లో 5 ఉన్నాయి. ఆ 5 కూడా డిఫరెంట్ లేయర్స్ లో అరేంజ్ అవ్వలేదు. ఒకే లేయర్ లో అరేంజ్ అయ్యాయి. ప్లస్ ఆ 5 ఫ్యూజ్ అయినాయి అన్నారు. సో 1 1 ఓకే, ఒక నిమిషం. 1 2 3 4 5 డిఫరెంట్, అంటే 5 ఫ్యూజ్ అయి ఉన్నాయి కదా అలా. నెక్స్ట్ ఆండ్రీషియం వచ్చేసి 5 ఫ్యూజ్ అయి ఉన్నాయి. ఇక్కడ మెన్షన్ చేయాల్సిందే, లైక్ క్వశ్చన్ లో కొంచెం క్లారిటీ మెన్షన్ చేయాల్సిందే. లైక్ కొరల్లా అండ్ ఇలా మెన్షన్ చేయాల్సిందే. ఈ రెండు ఫ్యూజ్ అయ్యి మెన్షన్ చేయాల్సిందే. మెన్షన్ చేయలేదు. మెన్షన్ అంటే మీరు తీసుకోండి, అంటే కొంచెం క్వశ్చన్ కొంచెం మాడిఫై చేసుకోండి. ఓకే, ఫ్యూజ్ అయినాయి కాబట్టి 1 2 3 4 5 అది అయిపోయినాయి. నెక్స్ట్ గైనీషియం ఏంటి, 2 ఉన్నాయి, అది కూడా ఫ్యూజ్ అయి ఉన్నాయి అని చెప్పాడు. సో ఇలా ఉంటుంది, ఫ్యూజ్ అయినాయి 2. యూజువల్ గా ఇదేంటి, సోలనేసి యొక్క పిక్చర్ అన్నమాట. సోలనేసి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇలాంటినా జైగోమార్ఫిక్ ఇలానే వేస్తాం. ఓకే, బైసెక్సువల్ క్యారెక్స్ మళ్ళీ 5 ఫ్యూజ్, ఇది మళ్ళీ ఇది ఉంది. సో ఈ డయాగ్రామ్ బేసిక్ గా మీకు ఎక్కడ ఉంటది, ఫ్యాబేసీలో వస్తుంది. ఇందాక మనం చూసాం కదా, ఈ ఫ్లోరల్ ఫామ్ లో ఎగ్జాక్ట్ గా ఫ్యాబేసీ ఫ్లోరల్ ఫామ్ లో కరెక్షన్ చేయమని ఇచ్చారు కదా. సో ఇదన్నమాట. ఓకే, లెట్స్ గో. ఇక్కడ మళ్ళీ క్యాలిక్స్ ఎన్ని ఉన్నాయన్నాడు, మళ్ళీ 5 ఉన్నాయి. సేమ్ డయాగ్రామ్ మళ్ళీ. ఓకే, క్యాలిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ కొరల్లా నీకు 1 + 2 + 2 అంటే డిఫరెంట్ లేయర్స్ లో అరేంజ్ అయినాయి కాబట్టి 1 + 2 + 2 ఉన్నాయి అన్నమాట. సో ఒకటేమో మెయిన్ అని, మళ్ళీ 2 ఒక లేయర్ లో ఉంటాయి, అంటే 2 లాగా. ఇంకో 2 ఒక లేయర్ లో ఉండి అవి ఫ్యూజ్ అయి ఉంటాయి కాబట్టి ఇలా. ఇది ఫ్యూజ్ అయ్యింటి, ఇలా మెన్షన్ చేయాలి, ఫ్యూజ్ అయ్యింటి. ఓకే, నెక్స్ట్ 9 + 1 అంటే 9 + 1 అరేంజ్మెంట్ అన్నాడు కదా ఇక్కడ. 9 + 1 అంటే 9 ఫ్యూజ్ అయినాయి, ఒకటి ఫ్రీగా ఉంది. ఇంకా 9 ఫ్యూజ్ అయినాయి అంటే ఇట్లా గీయండి. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇది. తర్వాత గైనీషియం అనేది ఒకటి ఉంది. సో ఇలా గీస్తాం అనమాట. ఇది ఫ్యాబేసీ. ఓకే, అంటే నీకు ఈ ఒకే బ్రాకెట్ లో మెన్షన్ చేశారంటే అవి ఫ్యూజ్ అయ్యి ఒకే లేయర్ లో ఉన్నాయని అర్థం. కానీ ఇక్కడ ఫ్యూజ్ అయినాయి డిఫరెంట్ ప్లస్ లో పెట్టారంటే డిఫరెంట్ లేయర్స్ లో ఉంటున్నాయని అర్థం అనమాట దానికి. ఓకే, ఇక్కడ 9 ఫ్యూజ్ అనే ఒకటి ఫ్రీగా ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 9 ఫ్యూజ్ అనేది గీస్తాం, ఒకటి ఏమో ఫ్రీగా ఉన్నది గీస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇచ్చిందాం చూడండి, అది కూడా యాక్నోమార్ఫిక్ క్యాలిక్స్ 5 ఉన్నాయని చెప్పాడు. క్యాలిక్స్ 5 ఉండి ఫ్యూజ్ అవ్వలేదు ఇక్కడ క్యాలిక్స్ 5 ఫ్యూజ్ అవ్వలేదు. ఫ్యూజ్ అవ్వకుంటే జస్ట్ నార్మల్ గీయడం. కానీ మాక్సిమం మీరు ఈ యాక్నోమార్ఫిక్ ఇవన్నీ ఉన్నాయి కదా, యాక్నోమార్ఫిక్ జైగోమార్ఫిక్, అవి మీరు ఎక్కడ మెన్షన్ చేస్తారంటే యాక్నోమార్ఫిక్ అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇలా జైగోమార్ఫిక్ కాబట్టి ఇలా మెన్షన్ చేస్తారు, అంటే పైన. ఓకే, పైన ఇలా మెన్షన్ చేస్తారు అన్నమాట. ఫ్లోరల్ డయాగ్రామ్ పైన మెన్షన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ క్యాలిక్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇది కూడా ఫ్యూజ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మెన్షన్ చేయలేదు అనుకున్నా, ఎస్సీ తప్పు ఇచ్చాడు డయాగ్రామ్ కాస్త, అంటే క్వశ్చన్ కాస్త మాడిఫై చేసుకోండి. ఇది ఫ్యూజ్ అనమాట. ఒక ఫ్యూజ్ అయితే ఇలా రాయండి. ఒకవేళ ఫ్యూజ్ అవ్వలేదు అంటే కన్నా మీరు ఎలా రాస్తారంటే ఫ్యూజ్ అవ్వలేదు అంటే ఇలా రాసి ఇలా సపరేట్ గా ఇలా రింగ్లెట్ లాగా ఇలా పెడితే అది ఫ్యూజ్ అవ్వలేదని అర్థం అనమాట దానికి. ఇలా ఉండి ఫ్యూజ్ అవ్వలేదని అర్థం దానికి. ఓకే, ఇది ఫ్యూజ్ అవ్వలేదని అర్థం. ఇలా ఉంటేనే ఫ్యూజ్ అయ్యింట్. ఓకే, ఫ్యూజ్ అయ్యింట్ తీసుకోండి. ఓకే, ఈ కలర్ ఏంటంటే జస్ట్ అది ఇండికేషన్ అన్నమాట. అంటే ఒక 3D ఏమైనా మీరు ఎన్సీఆర్ లో బుక్లు తీసుకుంటేనే కాస్త అక్కడ బల్జింగ్ లాగా తీసుకుంటారు కదా, సో అందుకు అలా చేస్తున్నాను. దానికి ఏం పెద్ద సిగ్నిఫికెన్స్ ఏం లేదు. సో ఇంకా మదర్ యాక్సిస్ పైన నువ్వు ఇది యాక్నోమార్ఫిక్ అని రాస్తావు. ఓకే, నెక్స్ట్ కొరల్లా ఇలా ఉన్నాయి, 5 ఉన్నాయి. సో 5 సరే ఫ్యూజ్ అవ్వలేదని ఇచ్చాడు కదా, సరే ఫ్యూజ్ అవ్వలేదనే తీసుకోండి. ఇలా రింగ్లెట్ లాగా లైక్ హాఫ్ సెమీ సర్కిల్ గా పెట్టానంటే దాని అర్థం ఏంటంటే అవి ఫ్యూజ్ అవ్వలేదని తీసుకోండి.
అంటే ఫ్యూజ్ అవ్వలేదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకోమన్నాను కదా, ఒకవేళ అది మీరు ఒకవేళ నిజంగానే మీ డయాగ్రామ్ అనేది వితౌట్ ఫ్యూజన్ కనుక వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా సేమ్ దీనికి కూడా ఇలా మధ్యలో ఇలా పెట్టింది అనమాట. ఇలా పెట్టారనుకోండి, అది ఫ్యూజ్ అవ్వలేదని అర్థం దానికి. ఓకే. నెక్స్ట్ ఆండిషన్ 5+5 అంటున్నాడు. అంటే 5 ఒక లేయర్ లో ఉన్నాయి, ఇంకో 5 ఇంకో లేయర్ లో ఉన్నాయి. కాకపోతే అవి ఎక్కడ కానీ అటాచ్మెంట్ లేదు అని ఇచ్చాడనమాట. అంటే ఒకటి ఇక్కడ ఉందనుకోండి, ఇంకోటి ఈ లేయర్ లో ఉంటుంది. 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 సో 5 లోపల 1, 2, 3, 4, 5 ఒకటి 1, 2, 3, 4, 5 ఇవి ఒక లేయర్ లో ఉన్నాయి స్టేమెన్స్. ఇంకో 5 స్టేమెన్స్ ఇంకో లేయర్ లో ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ గైనీషియం 5 లైక్ ఫ్యూజ్ అన్నాడు కాబట్టి 1, 2, 3, 4, 5 5 బాక్సులు గీసేసి డిఫరెన్షియేట్ గా పెట్టింది అనమాట. ఓకే. ఓకే. ఇక్కడితో స్టార్ట్ చేద్దాం ఈ రోజుకి. నెక్స్ట్ రేపు నెక్స్ట్ సెషన్ లో దీని మిగిలిన క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్ కంప్లీట్ చేసుకుందాం. మీరు ఇక్కడ మెయిన్ గా కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే గన ఈ ఫ్లోరల్ ఫార్ములా ఇచ్చి డయాగ్రామ్ గీయమన్నప్పుడు. ఓకే. డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఇలా రింగ్లెట్స్ లాగా ఇలా మెన్షన్ చేసినట్టే ఫ్యూజ్ అవ్వలేదని తీసుకోండి. తర్వాత 1+2+2+ అలా అరేంజ్మెంట్ ఇచ్చాడు అనుకోండి. ఒక కొరల్ లాగా గాని, ఆండ్రీషన్ గాని, గైనీషన్ గాని, కొరల్ లాగా గాని దాన్ని ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే ఒకే లేయర్ లో లేవు. డిఫరెంట్ లేయర్స్ లో అరేంజ్ చేసి ఉన్నాయి. ఆ పర్టికులర్ కొరల్లా గానీ, ఆండ్రీషన్ గానీ, గైనీషన్ గానీ తీసుకోవాలన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ 5+5 ఉంది. ఇక్కడ 9 ఇక్కడేమో 1+2+2 ఆండ్రీషన్ 9+1 అరేంజ్మెంట్ ఇచ్చాడు. సో 9+1 ఫ్యూజ్డ్ అంటేనా ఫ్యూజ్ అయిన ఒక లేయర్ 9 ఫ్యూజ్ అయ్యి ఒక లేయర్ లో ఉన్నాయి. ఇంకొకటేమో ఫ్యూజ్ అవ్వకుండా ఇంకో లేయర్ లో ఉంది. ఇలా ఈ ఫ్లోరల్ ఫార్ములా నుంచి ఫ్లోరల్ డయాగ్రామ్ నుంచి ఫ్లోరల్ ఫార్ములా గీయడం నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే నీకు బోర్డ్ ఎగ్జామ్స్ లో వచ్చేది ఫస్ట్ క్వశ్చన్ ఇదే. అంటే మెయిన్ కంపల్సరీ క్వశ్చన్ అనమాట. అంటే ఫ్లోరల్ డయాగ్రామ్ నుంచి ఫ్లోరల్ ఫార్ములా కానీ, ఫ్లోరల్ ఫార్ములా నుంచి ఫ్లోరల్ డయాగ్రామ్ గీయండి. లైక్ 4 మార్క్స్ ఈజీగా ఇస్తాడు అనమాట ఈ క్వశ్చన్స్. 3 ఇచ్చేసి ఫ్లోరల్ డయాగ్రామ్ గీయమంటాడు. ఓకే. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా గీయాలన్నమాట. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ మరియు లైక్ లాంగ్ ఆన్సర్ నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేసుకుందాము. ఈ రోజు చెప్పిన వాటిలో ఇది ఒకసారి చూసుకోండి. ఏది ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మీకు టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేయలేదు. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద ఇది గుర్తుపెట్టుకోవాలంటే. ఓకే. తర్వాత మెయిన్ గుర్తుపెట్టుకుని ఫ్లోరల్ ఫార్ములా నుంచి ఫ్లోరల్ డయాగ్రామ్. బోర్డ్ ఎగ్జామ్స్ లైక్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ గా ఈ ఫ్లోరల్ ఫార్మ్ నుంచి ఫ్లోరల్ డయాగ్రామ్ గీయడం అనమాట. ఓకే. ఇంకా నెక్స్ట్ ఈరోజు చూసుకుంటే ఫస్ట్ డయాగ్రామ్ తీసుకున్నాము. డయాగ్రామ్ తీసుకుని ఫస్ట్ ఏమో రూట్ క్యాప్, తర్వాత దానిపైన మెరిస్టెమ్స్, తర్వాత ఎలాంగేషన్, తర్వాత మెచ్యురేషన్ లో హెయిర్స్ ఉంటాయి. మెచ్యురేషన్ హెయిర్స్ ఏది లాంగ్ వరకు ఉంటుంది అంటే ఎక్స్టెండ్ ఏంటంటేనా మెచ్యురేషన్ టాప్ వరకు ఉంటది ఒక ఏరియా నుంచి. ఆ మెచ్యురేషన్ రీజన్ లో నీకు హెయిర్స్ వస్తాయి అనమాట. సో ఈ డయాగ్రామ్ డయాగ్రామ్ ఉంది. ఆ డయాగ్రామ్ గుర్తుపెట్టేసుకుంటే ఈ ఆర్డర్ ఈజీగా రాసేస్తారు. ఓకే. నెక్స్ట్ బేసి పెటల్ అంటే కన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ బేసి పెటల్ ఇచ్చారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బేసి పెటల్ అంటే నీకు ఇలా ఉంటాయి. అంటే లాంగెస్ట్ అంటే పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి లాంగెస్ట్. అవి పైన ఉంటాయి అనమాట డిజిటల్ లో. అవి కూడా పైన ఉంటాయి, కాకపోతే అవి పెద్దగా ఉంటాయి అనమాట. సో బేసి పెటల్కి ఆగ్రో పెటల్కి డిఫరెన్స్ చెప్తున్నాను. ఆగ్రో పెటల్ డైరెక్షన్ అంటే ఇలా ఉంటది అనమాట. చూడండి ఎగ్జాక్ట్ గా రివర్స్ ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద ఫ్లవర్స్ అనేవి కింద ఉన్నాయి, చిన్న ఫ్లవర్స్ ఏమో పైన ఉన్నాయి. ఇక్కడ ఏమో డిఫరెంట్ రివర్స్ ఉంటాయి అనమాట. ఓకే. ఈ ఎక్సెప్షన్స్ మోనోకాట్స్, డైకాట్స్, ఎండోస్పర్మిక్, నాన్ ఎండోస్పర్మిక్ ఎగ్జాంపుల్స్ మరియు ఎక్సెప్షన్స్. ఓకే. ఈ అడ్వాంటేజెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రూట్స్ ఉంటాయని చెప్పేసి. నెక్స్ట్ వెనేషన్ డిఆర్ డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు కదా. డిఆర్ అంటే డి ఫర్ డైకాట్, ఆర్ ఫర్ రెటిక్యులేట్, ఎం ఫర్ మోనోకాట్, పి ఫర్ ద ప్యారల్ వెనేషన్. ఓకే. ఇది ఒక్కటే కాస్త మీకు చెప్పాను డైరెక్ట్ గా. ఇలా ప్రతి క్వశ్చన్ కి పెడతామని కాదు, ఇంకా మీకు ఏమి రాలేదండి అని అలా థింక్ చేయడానికి అదొక స్కోప్ అని చెప్తున్నాను అంతే. అంతేగాని ఎందుకంటే అలాంటివి చాలా రేర్ గా తగులుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్, ఇంకా మీరేం క్వశ్చన్ అనేది మనం అలా చేయాలంటే చేయలేము. సో ఓకే, ఇది బ్లూ డై డైరెక్ట్ క్వశ్చన్, మీకు ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు దీనికి అని చెప్పడానికి అది చెప్పాను. సో ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 200 క్వశ్చన్స్ కదా, 200 క్వశ్చన్స్ లో 199 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేసారు. 200 ఇంకొక క్వశ్చన్ రిమైనింగ్ ఉంది. అలాంటి టైమ్స్ లో ఇలాంటివి ఒక్కోసారి వర్కౌట్ అయితే అని చెప్తున్నాను అంతే. ఓకే.
అంటే అంతేగాని నేను చెప్పాను పెద్దానికి అప్లై చేయడానికి వెళ్ళేసి మార్క్స్ పోగొట్టుకోకండి. ఇంకా మ్యాచింగ్ అయిపోయింది. ఇంకా వెరీ షార్ట్ ఆన్సర్స్ లో ఆహ్, ఎక్కువ ఎక్కువ ఫ్లోరల్ డయాగ్రామ్, ఫ్లోరల్ ఫార్మ్ నుంచి లైక్ దాని బేస్డ్ గానే క్వెషన్స్ వచ్చాయి. సో ఆ పార్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనేసి మీరు అర్థం చేసుకోవాలి. ఎయిదర్ నీట్ కైనా లేకుంటే బోర్డ్ ఎగ్జామ్స్ కైనా. ఓకే. రిమైనింగ్ క్వెషన్స్ నెక్స్ట్ సెషన్ డిస్కస్ చేసుకుందాం. థాంక్ యూ. హావ్ ఎ నైస్